గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఆమె ఒక సెలబ్రిటీ విదేశాలకు వెళ్ళింది. హోటల్ రూమ్ లో బాత్ టబ్ లో శవమై తేలింది. ఈ స్టోరీ వింటే అందరికీ అలనాటి తార శ్రీదేవి గుర్తుకొస్తుంది. దుబాయ్ లో జరిగిన వేడుకకు హాజరైన శ్రీదేవి హోటల్ రూమ్ లోని బాత్ టబ్ లో పడి చనిపోవడంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ శ్రీదేవిది కాదు. ఆమెలాగే బాత్ టబ్ లో పడి చనిపోయిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కథ ఇది. మరి ఈమె ఎలా చనిపోయింది, అసలు ఈ ఇన్ఫ్లుయెన్సర్ కు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. లక్నోకు చెందిన డాక్టర్ ఆశీష్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ప్రియాంక జంట 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే తమ కొడుకుతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం లక్నో నుంచి థాయిలాండ్ కు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఓ హోటల్లో బస చేశారు. అక్కడి నుంచి తరచూ విహార యాత్రలు, పార్టీలకు వెళ్లారు. అయితే జనవరి 7వ తేదీ రాత్రి పార్టీ ముగించుకొని 2 గంటల ప్రాంతంలో తిరిగి తమ హోటల్ రూమ్ కు చేరుకున్నారు. అనంతరం ప్రియాంక స్నానం చేసేందుకు బాత్రూమ్ కు వెళ్ళింది. కానీ మళ్ళీ తిరిగి రాలేదు. బాత్రూమ్ లో స్నానం చేసిన ప్రియాంకను ఎంత పిలిచినా స్పందించకపోవడంతో ఆశీష్ హోటల్ సిబ్బందిని కాంటాక్ట్ అయ్యాడు. దీంతో వారు వచ్చి డోర్ ఓపెన్ చేయగా ప్రియాంక బాత్ టబ్ లో విగత జీవిగా పడి ఉంది. ప్రియాంకను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇది అనుమానాస్పద మృతి కావడంతో థాయ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రియాంక మృతి చెందిన వెంటనే థాయిలాండ్ లో ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. కానీ ఆమె మృతిలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు తెలిపారు. దీంతో ప్రియాంక మృతదేహంతో లక్నో తిరిగొచ్చాడు ఆశీష్. ప్రియాంక మృతికి సంబంధించి భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు భర్త ఆశీష్ తమ కుమార్తెను హత్య చేసి ఉంటాడని ఆరోపించారు. దీంతో ప్రియాంక మృతదేహానికి లక్నోలో మరోసారి పోస్ట్ మార్టం నిర్వహించాల్సి వచ్చింది. లక్నోలో నిర్వహించిన పోస్ట్ మార్టంలో వెలుగులోకి వచ్చిన కొత్త విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీసింది. మరణానికి ముందు శరీరంపై గాయం గుర్తులు ఉన్నట్లు షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రియాంక మృతదేహంపై ఏకంగా 9 యాంటీ మార్టం గాయాలు కనిపించాయి. తల వెనుక, భుజం, కుడి చేతి మోచేయి, ఎడమ చేయి, వీపు బయటి భాగంలో గాయాలు ఉన్నాయని తేలింది. అసలు ప్రియాంక శరీరంపై గాయాలు ఎక్కడివన్నది ఇప్పుడు మరో ప్రశ్న. ఈ విషయాలన్నీ ప్రియాంక కుటుంబ సభ్యులకు అనుమానాన్ని మరింత పెంచాయి. తమ అల్లుడు ఆశీష్ ప్రవర్తన ప్రియాంక పట్ల చాలా అసభ్యంగా ఉండేదని వారు చెప్తున్నారు. కొడుకు పుట్టిన తర్వాత ఆశీష్ ప్రియాంకతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాలని అంటున్నారు. ఒకసారి ఆశీష్ ప్రియాంకను బాగా కొట్టడంతో ఆమె చెయ్యి కూడా విరిగిపోయిందన్నారు. అయితే ఆశీష్ కి వేరే అమ్మాయితో సంబంధం ఉందని, దాని కారణంగానే ఆశీష్ తరచూ తమ కూతురిని ఇబ్బంది పెడుతుండేవాడని ప్రియాంక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో లక్నోలోని పీజీఐ పోలీస్ స్టేషన్ లో తమ అల్లుడు ఆశీష్ శ్రీవాస్తపై హత్య కేసు పెట్టారు. ప్రస్తుతం ప్రియాంక మృతికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ప్రియాంక బాత్ టబ్ లో మునిగిపోయే ముందు ఆమెకు ఏదైనా మత్తు కానీ విషపూరితమైన పదార్థాన్ని ఇచ్చారా, లేదా ఈ మరణం కేవలం ప్రమాదమా అని తెలుసుకోవడానికి పోలీసులు, ఫోరెన్సిక్స్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఆశీష్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. తన దగ్గర డబ్బులు లాగేందుకు ప్రియాంక కుటుంబ సభ్యులు ఇలా నీచంగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఇక్కడ మరో పక్వ ట్విస్ట్ ఏంటంటే థాయిలాండ్ లో ప్రియాంకకు మొదటిసారి పోస్ట్ మార్టం నిర్వహించారు. అక్కడ ఎలాంటి గాయాలు గుర్తించలేదు వైద్యులు. కానీ లక్నోలో జరిగిన పోస్ట్ మార్టంలో గాయాలు బయటకు వచ్చాయి. అదేలా సాధ్యం? పోస్ట్ మార్టం 2 సార్లు చేయడం వల్ల ఏమైనా పొరపాట్లు జరిగాయా, లేక థాయ్ వైద్యులు సరిగా చేయలేదా అన్న అనుమానం మరొకటి. ఇవన్నీ చూస్తుంటే శ్రీదేవి డెత్ మిస్టరీ కంటే ప్రియాంక డెత్ మిస్టరీలోని ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. చూద్దాం పోలీస్ దర్యాప్తులో చివరికి ఏం తేలుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.